అందరికీ నమస్తే. వేములవాడ రాజన్న టెంపుల్ మనం మొక్కులు కోడెల రూపంలో సమర్పిస్తాం. మొన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పోయి కోడెని సమర్పించారు. అందరూ కోడెలను సమర్పిస్తారు. వేములవాడ రాజన్నకు మనం భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటాం. ఆ కోడలు ఇవ్వడం ద్వారా ఆ రాజరాజేశ్వరుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మన నమ్మకం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ కోడలు కనిపించకుండా పోయినాయి. అవి కలేబరాలకు పోతున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖనే ఈ వివాదంలో ఇరుక్కున్నారు. కొండా సురేఖ ఇచ్చిన రిఫరెన్స్ లెటర్ ద్వారా ఒక వ్యక్తికి 49 కోడలు ఇచ్చిండ్రు. నిజానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గోశాలలో మనం ఇచ్చిన ఈ భక్తులు ఇచ్చే కోడెలను ప్రతి రైతుకు కేవలం 2 కోడెలు మాత్రమే ఇచ్చే విధంగా ఒక కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ డిసైడ్ చేసి ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. కానీ ఒక రాంబాబు అనే ఒక రైతుకు 49 కోడలు ఇచ్చిండ్రు. ఆ వివాదమే ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దారితీసింది. మనం చూస్తున్న లెటర్ అదే. కొండా సురేఖ సిఫారసు లెటర్ ఇది. కొండా సురేఖ ఏం సిఫారసు చేసిండ్రు? శ్రీ రాజేశ్వర సొసైటీ రాంబాబు మాదాసి, ఈ రాంబాబు అనే వ్యక్తికే ఆ కోడల్ని ఇచ్చిండ్రు. ఆయన ఏమడుతున్నాడు? గౌరవనీయులైన కొండా సురేఖ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రుల గారికి నమస్కరించి రాయనది, నేను అనగా మాదాసి రాంబాబు సన్నాఫ్ ఐలయ్య మనుగొండ మండలం విలేజు ఈవో గారికి సిఫారసు చేయండి అని చెప్తే ఇక్కడ రాసిండ్రు. ఇంకో ఈవో వేములవాడ ప్లీజ్ కన్సిడర్ ద రిక్వెస్ట్, శ్రీమతి కొండా సురేఖ స్టాంపు కూడా వేసిండ్రు. వేసిన తర్వాత 49 కోడలు ఇచ్చారట. 49 కోడలు ఇచ్చిన తర్వాత జరిగింది ఇది. రాజన్న కూడా చాలా పవిత్రంగా భక్తులు ఇక్కడ విడిచిపెట్టినట్టయితే గతంలో ఒక గోశాలకు ఇచ్చే ఉండే అక్కడ విశ్వేదన ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో రైతులకు ఇద్దామనే ఆలోచన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రైతులకు ఇవ్వడానికి చేసిందా లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి చేసిందా అర్థమవుతుంది. దానికి ఒక నామినల్ కమిటీ వేసాడు. మరి కలెక్టర్ గారు పెట్టాం, మేము ఒక కమిటీ ఇస్తున్నాం 4 5 అని. అది ఇచ్చినప్పటికి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. రీసెంట్ గా మీడియాలో వచ్చింది మంత్రి గారి పిఎన్ఓ మంత్రి గారు సిఫారసు చేసిన దేవాదాయానికి సంబంధించి ఆ గీసుకొండల 60 కోడలు తీసుకపోతే కేవలం అక్కడ 11 ఉన్నాయి. మరి 49 కోడలు ఎక్కడ పోయి అర్థమవుతలేదు. మరి విషయం జరుగుతుంది కనుక అవి కలయమాలకు అవుతున్నాయా నిజంగా రైతులకు అవుతున్నాయో చూడాలి. ఇచ్చిన దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకునే పరిస్థితి లేదు దేవాదాయ శాఖ. మరి దేవాలయం ఈవో గారిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన ఈ కోడలు ఏవైతున్నాయో కనీసంగా రైతుల దగ్గరికి పోయినాయా కలయమాలకు పోయినాయా విచారించిన అవసరం లేదా? కేవలం చేతులు దులుపుకొని మాకు బడ్డీలు పడుతుంది కదా, 100 కోడలు దొరుకుతున్నాయి, బడ్డీలు ఈ చేతులు దులుపుకొని ప్రయత్నం చేస్తే బాగుండదు. దానికి ఇమ్మీడియట్ న్యాయ విధానం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది జరిగింది. మొత్తం గీసుకొండలో 60 కోడలను ఇస్తే దానిలో 49 కోడలు కనిపిస్తలేవట. తీసుకుపోయిన వ్యక్తులు ఏం చేసినారు అని అడుగుతున్నారు. వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వేములవాడ రాజన్న కోడల పంపిణీ ఎందుకు వివాదమైంది, ఎందుకు తెర మీదకి వచ్చిందనే విషయంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడంట. ఆలయ ఈవో వినోద్ రెడ్డి మంత్రికి అనుచరుడుగా వ్యవహరిస్తున్నారంట. రాజన్న కోడలు పక్కదారి పడుతున్నాయని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ వాళ్ళందరూ కూడా పోయి ఆడ ఆందోళన కూడా చేసిండ్రు. తర్వాత ఈ సిఫారసు లెటర్ బయటకు వచ్చింది. అప్పటిదాకా సిఫారసు లెటర్ తెలియదు. కొండా సురేఖ ఆగస్టు 12న 49 కోడలను రాంబాబు అనే వ్యక్తికి అప్పగించినట. అతనికే మాదాసి రాంబాబు 12న ఎప్పుడు ఆగస్టు 12న అప్పగించారట. తర్వాత ఆలయ అధికారులు కూడా మంత్రి చెప్పింది కదా అని చెప్పి అప్పగించేసిండ్రు. యాక్చువల్గా రైతుకు 2 కోడలు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం గోశాలలో కోడలు నిండిపోయినాయనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నదంట. 2-3 కోడలు ఇచ్చే కాడ మంత్రి లెటర్తోన ఏకంగా 49 కోడలు, కేవలం మంత్రి సిఫారసుతోనే 49 కోడలు ఇచ్చిరట. తర్వాత కోడలను విక్రయించినట్లు పోలీసులకు రాంబాబు చెప్పేసినట్టు ఆల్రెడీ. ఇక్కడ తీసుకుపోయిన కోడలను ఆయన వేరే వాళ్ళకి అమ్మేసుకున్నాడు. 49 కోడలను అమ్మేసుకున్నాడు. ఇక ఆల్రెడీ గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. పశువుల వ్యాపారం అండి. రాంబాబు అనే వ్యక్తి పశువుల వ్యాపారికి మంత్రి సిఫారసు చేసింది రాజన్న కోడలు అప్పయెప్పు అని. వ్యాపారం ఏం చేస్తాడు? వస్తే మంచి గిరాకు వస్తే మంచి రేటుకు రైతుకు అమ్ముకుంటాడు, లేకపోతే కలేబరాలకు అమ్ముకుంటాడు. అంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో రాజన్నకు సమర్పిస్తున్న కోడలు లాస్ట్కి కలేబరాలకు పోతున్నాయి. మనం పెంచుకున్న కోడలనే మన కలేబరాలకు ఇవ్వాలంటే మన మనసు ఒప్పుకోదు. దాన్ని చివరి వరకు పెంచి పోషిస్తాం. అది పని చేయకపోయినా, నాగలు దున్నకపోయినా, బండి గుంజకపోయినా మనం ఎంచుకున్న కోడలు ఖచ్చితంగా మనం లాస్ట్ వరకు దానికి సపర్యలు చేసినా సరే కాపాడుకుంటాం. అట్లాంటిది
ఒక వ్యాపారికి మారుబేరం చేస్తారు చూడండి, మారుబేరానికి అప్పచెప్పినారు మంత్రి కొండా సురేఖ. నిబంధనల విరుద్ధంగా ఒకే వ్యక్తికి ఇన్ని ఎట్లా జరిపినారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఒక రైతు అయితే రైతు నిజంగా ప్రేమతో వ్యవసాయం చేసే రైతు ఎన్ని కోడలు తీసుకుంటాడు? 2 తీసుకుంటాడు. కొద్దిగా పెద్ద రైతు అయితే 3 తీసుకోగలడు. ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకున్నది. మరి ఆ కమిటీ ఎందుకు అట్లా డిసైడ్ చేసింది? ఎందుకు కొండా సురేఖ ఆ లెటర్ని ఇచ్చింది, సిఫారసు లెటర్? మామూలుగా మినిస్టర్స్ ఎప్పుడన్నా మన పిల్లలకు ఏదైనా పలానా కాలేజీలో సీట్ కోసం ఒక సిఫారసు లెటర్ ఇవ్వండి అమ్మా, ఒక సిఫారసు లెటర్ ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వరు తప్పించుకుంటారు వాళ్ళు. లేకపోతే పలానా హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు, కొద్దిగా మీరు ఒక సిఫారసు లెటర్ ఇవ్వండి, కొద్దిగా మంచిగా చూడమని, లేకపోతే కొద్దిగా ఫీజులు తగ్గించమని, కాలేజీలలో కొద్దిగా హాస్పిటల్లో తగ్గించమని, కొద్దిగా డబ్బులు తగ్గించమని సిఫారసు లెటర్ అడిగితే ఇయ్యరు వాళ్ళు. కానీ ఒక వ్యాపారికి, ఒక మారుబేరగానికి 49 కోడలు 65 కోడలను అప్పగిస్తూ మంత్రి కొండా సురేఖ సిఫారసు చేసింది. ఆమె దేవాదాయ శాఖ మంత్రి, అందరి మనోభావాలను గౌరవించాలి, కాపాడాలి. ప్లస్ రాజా రాజేశ్వరి టెంపుల్ అంటే మనకు ఇంకా మనం అటు పోయినామంటే ఆ టెంపుల్ పోకపోతే మనం ఇటు రాలేము. అట్లాంటి సెంటిమెంట్ ఉన్న రాజా రాజేశ్వరి టెంపుల్లో ఈ ఘోరం జరిగింది. కోడలు మిస్ అయిపోయినాయి. ఆ కోడలు ఏ కలయబోరానికి తగిలినాయి, ఎక్కడ తరలించిండ్రు, ఎటు పోయినాయి, ఏంది ఏ కదా, దీని మీద విచారణ కూడా చేస్తలేరంట. ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేయాలి కదా. అండ్ ప్రభుత్వం మీకు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన మీ ఇష్టరాజ్యంగా ఏనికి కాదు. మనోభావాలు ఉంటాయి. మేము కోడలు సమర్పించే భక్తులు ప్రతిరోజు అక్కడికి వచ్చేవాళ్ళు వేల సంఖ్యల, వందల సంఖ్యల కోడలను సమర్పిస్తూ ఉంటారు. మరి ఇదేంది అంటే కేవలం దేవాదాయ శాఖ మంత్రి కాబట్టి దేవాలయాలు మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్లో ఉంటే ఆమె ఏమని చేయొచ్చా? దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ దేవాదాయ శాఖ కమిటీ అయినా కనీసం ఎంక్వైరీ వేసుకుని అవి ఎక్కడ పోయిన కోడలు అవి తీసుకొచ్చి మళ్ళీ గోశాలకు తీసుకురండి. ఇక ఇట్లా చేసుకుంటూ పోతే రాజా రాజేశ్వర్ టెంపుల్కి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతినడం కాదు. కోడలు సమర్పించాలంటే మేము దేవునికి సమర్పిస్తాం కోడలు. కాంగ్రెస్ ప్రభుత్వానికో, రేవంత్ రెడ్డికో, కొండా సురేఖ కోసం కాదు కదా. వీళ్ళు ఇప్పటి నుంచో, వీళ్ళు లేకముందు, వీళ్ళు రాకముందు నుంచే అక్కడ కోడలు సమర్పించడం ఒక సాంప్రదాయం, ఒక ఆనవాయితీ. మరి ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఈ వివాదానికి చెక్ ఎట్లా పడుతుంది అంటే ప్రభుత్వం పరిష్కరించాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఈ కలేబరాలకు తరలించడమే నిజమైతే మాత్రం ఇంతకన్నా పాపం ఇంకొకటి ఉండదు. ఈ పాపానికి కొండా సురేఖనే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆమెనే సిఫారసు లెటర్ ఇచ్చింది. ఒక వ్యాపారికి ఎట్లా ఇస్తారు? ఒక రైతుకు 3 కాకపోతే 4 ఇచ్చినా కూడా కనీసం ఆయన వ్యవసాయం చేసుకుని ఉపయోగపడతాయి. కానీ ఒక వ్యాపారికి ఈ ప్రతిసారి సంతకు పోయి మారుబేరం చేసే ఒక రాంబాబు అనే ఒక వ్యక్తికి ఎట్లా ఈ వేములవాడ కోడల్ని ఇచ్చిండ్రు అనేది మంత్రి నోరు తెచ్చి మాట్లాడాలి. అందరూ ఎవరెవరు ఇంటనో విడాకులు ఇస్తే నేను మాట్లాడొద్దా, విడాకులు ఎందుకు వచ్చినా నేను చెప్పకూడదు అని మాట్లాడడం కాదు. ఇప్పుడు మీ శాఖలో జరిగింది ఇది. మీ శాఖలో జరిగిందంటే మీరు రెస్పాన్సిబుల్, మీరే బాధ్యులుడా, మీరే సిఫారసు లెటర్ ఇచ్చారు. కాబట్టి కొండా సురేఖ 100% సమాధానం చెప్పాలి. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని అందరికీ దెబ్బతింటాయి, నిజంగానే దెబ్బతింటాయి. మన కోడలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. దేవునికి ఇచ్చిన కోడే కలేబరానికి పోతే దానికి అర్థమేముంది? మన భక్తికి అర్థం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిగా బాధ్యత వహించాలి. కొండా సురేఖ స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.